Daily. Taste the Daily. భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సరిహద్దు వెంబడి సుమారు 5 డ్రోన్లను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే హై అలర్ట్ అయ్యాయి. पूरा बॉर्डर जो है मिशारा सेक्टर लंगर गांव के सीधे सामने ऊपर से गोली जा रही है. ఇండియన్ ఆర్మీ కాల్పులు జరపడంతో డ్రోన్లు తిరిగి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాయని అధికారులు వెల్లడించారు. సరిహద్దు అవతల నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లు సున్నితమైన ప్రదేశాలపై కొద్దిసేపు అనుమానాస్పదంగా సంచరించాయి. हाँ जी, ये है ये बोलना अब ये सारे अंतर से दुनिया बोली जाएगा उसकी नजर के बाद వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం కాల్పులు జరపడంతో డ్రోన్లు తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లాయని అధికారులు తెలిపారు. డ్రోన్ల కదలికలతో తర్వాత అనుమానాస్పద పదార్థాలు లేదా ఆయుధాలు ఏవైనా భారత భూభాగంలో జారీ విడిచి ఉండొచ్చనే అనుమానంతో సైన్యం, పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు జాయింట్ సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. पूरा बॉर्डर जो है मिशारा सेक्टर लंगर गांव के सीधे सामने ऊपर से गोली जा रही है. సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా గత శుక్రవారం కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు 2 పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, 16 రౌండ్ల మందుగుండు సామాగ్రి, ఒక గ్రెనేడ్ ను భారత భూభాగంలో జారవిడిచాయి. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం వీటిని స్వాధీనం చేసుకుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సరిహద్దు వెంబడి సుమారు 5 డ్రోన్లను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే హై అలర్ట్ అయ్యాయి. ఇండియన్ ఆర్మీ కాల్పులు జరపడంతో డ్రోన్లు తిరిగి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాయని అధికారులు వెల్లడించారు. సరిహద్దు అవతల నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లు సున్నితమైన ప్రదేశాలపై కొద్దిసేపు అనుమానాస్పదంగా సంచరించాయి. पूरा बॉर्डर जो है मिशारा सेक्टर लंगर गांव के सीधे सामने ऊपर से गोली जा रही है. डंगर से देख के जंगल तक सारा बॉर्डर जो है गोलियां चल रही हैं. अभी छोटा फायर हो रहा है. ये देखो गोलियां कैसे आ रही है, ये देखिए. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం కాల్పులు జరపడంతో డ్రోన్లు తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లాయని అధికారులు తెలిపారు. డ్రోన్ల కదలికలతో తర్వాత అనుమానాస్పద పదార్థాలు లేదా ఆయుధాలు జారవిడిచారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ. हाँ जी, ये है ये बोलना సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా గత శుక్రవారం కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్లు 2 పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, 16 రౌండ్ల మందుగుండు సామాగ్రి, ఒక గ్రెనేడ్ ను భారత భూభాగంలో జారవిడిచాయి. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం వీటిని స్వాధీనం చేసుకుంది.